అండ్ డాన్స్ విల్ బీ విత్ మీ. లైక్ ఎవరైనా డాన్స్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇట్ ఈస్ విత్ ఇన్ అస్. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్. అండ్ షూర్గా అలాంటి స్క్రిప్ట్ వస్తే చేయాలండి. మూవీ అవుట్పుట్ చూసారా మీరు? ఇంకా లేదు. ఇదండి. అంటే రీసెంట్ గా సైలెంట్ గా వచ్చింది మహారాజా మూవీ, బట్ మాస్టర్ పీస్ అయింది. మళ్ళీ మీరు ఇందాక కోట్ చేస్తూ కూడా మళ్ళీ అలాంటి సినిమా అన్నట్లు అన్నారు. సో అంత సక్సెస్ వస్తుందని నమ్మకం. అలాంటి సినిమా అంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆ ట్విస్ట్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆడియన్స్ దే రియాక్టెడ్ టు దట్ ఫిలిం. సో అలాగే దీన్ని కూడా రియాక్ట్ అవుతారు. అలాంటి ట్విస్ట్ ఉన్నాయి అని చెప్పాను అంతే. హాయ్ లోకేష్. నవీన్ గారు హియర్. హాయ్. మీది సూపర్ ఓవర్ అని ఒక సినిమా వచ్చింది. అవును, ఆహాలో అయిపోయింది మొన్నే. సూపర్ ఓవర్ మొన్న అయింది. బెట్టింగ్ అంతా అయిపోయింది. సో బెట్టింగ్ లైనే ఆ సినిమా కూడా చాలా మంచి థ్రిల్లర్ అది. అవునవును. తర్వాత మీరు అన్ని ఫీమేల్ సెంట్రిక్ స్టోరీస్లో బాగా బిజీ అయిపోయారు. మంచి రొమాంటిక్ రోల్స్ కూడా చేశారు. కానీ తర్వాత 11 సినిమాతో ముందుకు వస్తున్నారు. సో కంపేర్ టు దట్ సూపర్ ఓవర్ ఇది ఏ రేంజ్లో ఉండబోతుంది? అండ్ ఆ సినిమా చాలా ఇంటెన్స్ థ్రిల్లింగ్ డ్రామా అది. అవును. సో దాన్ని బీట్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా బీట్ చేస్తుంది. అండ్ ఆ జోనరే వేరు. ఐపీఎల్ బెట్టింగ్, హవాలా, ఆ కేసు మీద జరిగే జోనర్ అది. సో అది ఒక కైండ్ ఆఫ్ లూప్లో ఉన్న ఒక ఒక్క లూపే ఉంటుంది సినిమాలో. ఆ సినిమాలో ఒక లూప్ ఉంటుంది స్క్రీన్ ప్లే. బట్ ఇది అలా కాదు. దిస్ ఈస్ మనం అనుకునేది ఒకటి ఉంటుంది, కానీ అది అక్కడ ఉండదు. ఓకే. ఇంకో హింట్ ఇచ్చేసా, సారీ. వీరసింహారెడ్డి, అరవింద సమేత వీర రాఘవ అండ్ గేమ్ చేంజర్. సో ఇలా మంచి సపోర్టింగ్ రోల్స్ కూడా మీకు వస్తున్నాయి. మీకు అవి కంఫర్ట్గా ఉన్నాయా? మెయిన్ లీడ్గా చేయడం కంఫర్ట్గా ఉన్నాయా? కెమెరా ముందు నాకు క్యారెక్టర్ డీటెయిల్ ఇచ్చి పర్ఫామ్ చేయమని చెప్పి దానికంటే కంఫర్ట్ ఏది లేదండి. ఎనీ రోల్, ఎనీ ఫిలిం, జస్ట్ కెమెరా ముందు పెట్టి గివ్ మీ ద డీటెయిల్స్. ఐ థింక్ ఐ నో దట్ జాబ్, అంతే అండి. లోకేష్, వన్ మోర్. యాక్చువల్గా మిమ్మల్ని మీలో మాస్ని మొత్తం బయటకు తీసిన సినిమా అరవింద సమేత, బాలరెడ్డి రోల్. అలాంటి రోలు మళ్ళీ అంటే చేయాలనే ఇంట్రెస్ట్ లేదా మీకు? ఎక్కువ చేయట్లేదుగా? చేస్తున్నా అండి. ఏ సినిమాలో చెప్పండి. కాదు, కొత్తదండి, జరుగుతుంది షూటింగ్, చేస్తున్నా అండి. నవీన్ చంద్ర బాలరెడ్డి తర్వాత ఒక సాలిడ్ క్యారెక్టర్ అంటే అది ఉంటుందండి ఖచ్చితంగా. నవీన్ చంద్ర టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఉన్నప్పుడు మీరు పాస్ట్ మూవీ కూడా చేశారు. సో దాంట్లో కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దీంట్లో కూడా ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు న్యూ అప్రోచ్ ఏం కనిపించింది దీంట్లో? అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఒకటేనా, అంటే వైలెన్స్ కానీ ఎక్కువ అనిపించిందా మీకు అట్రాక్ట్ అవ్వడానికి? ఇంతకుముందు చేసింది సైఫై థ్రిల్లర్ అండి, అది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. అది ఇది హ్యూమన్తో జరిగే థ్రిల్లర్. మోర్ ఆఫ్ అంటే ఎక్కువ చెప్పలేను, సారీ. బట్ యా, ఖచ్చితంగా బాగుంటుంది. నేను ఇంతకుముందు చేసిన థ్రిల్లర్ కంటే ఇది చాలా బాగుంది. ఆ పోస్టర్లో మాస్క్ మ్యాన్ కనిపించారు కదా, ఆ 11 ఇన్వెస్టిగేషన్స్ అతని కారణం మాస్క్ మ్యాన్ మ్యాక్ సార్. వాడు మాట్లాడు సార్, అడిగినా కూడా చెప్పడు సార్. ఇప్పుడు వాడు మాట్లాడు. ఐ కాంట్ రివీల్ హిమ్, ఐ కాంట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ హిమ్. Thank you so much to all the media. Thank you so much. Yeah, ఒకసారి